హాయ్ అందరికీ. ఇవాళ ధాబా స్టైల్‌లో రుమాలి రోటీ ఎలా చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్‌తో చూపిస్తా పదండి. ముందుగా గిన్నెలోకి చెంచా షుగర్‌ని, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని, కొన్ని వాటర్ పోసుకొని, అది కరిగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత బౌల్‌లోకి 1.5 కప్పు వరకు మైదా పిండిని తీసుకొని, ఆ కరిగించిన షుగర్ వాటర్‌ని దాంట్లో పోసుకొని బాగా కలపాలి పిండిని. పిండిని ఎంత సాఫ్ట్‌గా కలుపుకుంటే రోటీస్ అంత బాగా వస్తాయన్నది గుర్తుపెట్టుకోవాలి. కొంచెం కొంచెంగా నార్మల్ వాటర్‌ని కూడా పోసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. రుమాలి రోటీకి పిండి కొంచెం జారుగా ఉంటేనే రోటీస్ సాఫ్ట్‌గా వస్తాయి. ఇప్పుడు కలుపుకున్న పిండిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 5-10 నిమిషాల వరకు బాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి పిండిని. ఇలా కలిపిన పిండిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుంటే ఇంకొంచెం మృదువుగా అవుతుంది పిండి. ఇలా ఓపికగా ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే రోటీస్ అంత చక్కగా వస్తాయి. కలుపుకున్న పిండిని ఉండల్లాగా చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొంచెం మైదా పిండి వేసుకొని ఆ ఉండల్ని ఆ మైదా పిండి మీద పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. తడిపి పెట్టుకున్న క్లాత్‌ని వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఐరన్ బాండీ తీసుకొని రివర్స్‌లో పొయ్యి మీద పెట్టుకోవాలి. హై ఫ్లేమ్‌లో ఉంచుకోవాలి ఇప్పుడు. హై ఫ్లేమ్‌లోనే ఐరన్ కడాయిని బాగా వేడవ్వనివ్వాలి. ఇంకో పక్కన రోటీస్ చేసుకుందాం. ఫ్లోర్ మీద కొంచెం మైదా పిండి వేసుకొని మనం చేసి పెట్టుకున్న ఉండల్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ మనకి వీలైనంత వరకు చేత్తోనే ప్రెస్ చేసుకుంటూ చపాతీ కర్రతో వీలైనంత పల్చగా చేసుకోవాలి రోటీని. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి కొంచెం సాల్ట్, కొన్ని వాటర్ పోసుకొని సాల్ట్ బాగా కరగనివ్వాలి. ఇప్పుడు ఆ సాల్ట్ వాటర్‌ని మనం పొయ్యి మీద పెట్టిన బాండీ మీద చల్లుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా నేను. అలా చల్లుకుంటే మనం రుమాలి రోటీ చేసుకోవడానికి బాండీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఆ బాండీ మీద మనం చేసి పెట్టుకున్న రోటీని వేసుకోవాలి. చూడండి నేను అక్కడ చూపిస్తున్నాను కదా. బాండీ మీద నుంచి రోటీ సపరేట్ అవుతూ ఉంటుంది. మనం చూసి గమనించుకుంటూ రోటీని తిరగతిప్పుకుంటూ ఉండాలి. లేదంటే రోటీ అప్పడంలా అవుతుందని మాత్రం గుర్తుంచుకోండి. రోటీని 2 వైపులా తిప్పుకుంటూ మధ్యలోకి మొత్తం కాలేలాగా చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ గనక కష్టమైనట్టయితే పాన్ మీద ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తారండి. పాన్ని బాగా వేడి చేసి పెట్టుకున్న తర్వాత మనం చేసుకున్న రోటీల్ని వేసుకుంటూ 2 వైపులా కాల్చుకుంటూ చూసుకోవాలండి, అంతే. ఈ రుమాలి రోటీస్ అనేవి వేడిగా ఉన్నప్పుడు తినడానికి బాగుంటాయండి. చల్లగా ఉన్నప్పుడు సాగుతీ అనేది మాత్రం గుర్తుంచుకోండి. ఇంకింతే అండి రుమాలి రోటీస్ చేసుకునే ప్రాసెస్. నాకు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో చూడండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.